జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం సప్తద్వీపాల గురించి, అందులో కల జంబూ ద్వీపం గురించి విష్ణు పురాణం, మార్కండేయ పురాణం ద్వారా తెలుసుకుందాం. పురాణాలలో సప్తద్వీపా వసుమతి అని అంటారు. అనగా ఈ భూమండలము సప్తద్వీపములుగా విభజించబడినది. 4 ప్రక్కల సముద్రము, మధ్య భూమి కల ప్రాంతాన్ని ద్వీపము అంటారు. ఈ 7 ద్వీపాల పేర్లు జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాఖాద్వీపం, సాల్మలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచ ద్వీపం, పుష్కర ద్వీపం. ఇవి లవణము, ఇక్షు, సుర, సర్పి, దది, క్షీర, జలం అను 7 సముద్రములచే చుట్టుకొనబడినది. వీని నడుమ జంబూద్వీపం ఉన్నది. జంబూద్వీపం 1,00,000 యోజనముల పరిమాణం కలదు. జంబూద్వీపమునకు నడుమ మేరువు అనే బంగారు పర్వతం కలదు. ఈ పర్వతం మీద దేవతలు, ఋషులు, బ్రహ్మ మొదలగున వారు నివసిస్తారని పురాణాల ద్వారా తెలుస్తోంది. భూమి అనే పద్మమునకు మేరు పర్వతం కేంద్రంగా ఉంది. జంబూ ద్వీపంలో నేరేడు పండ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ద్వీపానికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. ఈ జంబూ ద్వీపమును 9 వర్షములుగా అనగా 9 భాగాలుగా విభజించారు. 1 ఇలావృత వర్షము, 2 భద్ర వర్షము, 3 హరివర్షము, 4 కేతుమాలం, 5 రమ్యక వర్షము, 6 హిరణ్మయ వర్షము, 7 కురు వర్షము, 8 కిన్నెర కింపురుష వర్షము, 9 భరతవర్షము. భరతవర్షంలో భారతదేశం, ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాను మొదలగు ప్రాంతాలు కలిపి భరతవర్షం అవుతుంది. జంబూ ద్వీపం చుట్టూ లవణాంబుది ఉంది. ఈ ద్వీపంలో హిమాలయ పర్వతము, మేరు పర్వతము, నీలాచలము, హేమాచలము, శ్వేతాచలము, గంధమాదనము, వింధ్యా పర్వతము అను పర్వతములు కలవు. గంగా, యమున, సరస్వతి, గోదావరి, సింధు, కావేరి మొదలగు పవిత్ర నదులు కూడా ఉన్నాయి. జంబూ ద్వీపంలో సముద్రమునకు ఉత్తరమున, హిమాలయంనకు దక్షిణ భాగమున భరతవర్షము కలదు. ఇది 9,000 యోజనముల వైశాల్యం కలదు. జంబూ ద్వీపమునందు శ్రీ మహావిష్ణువు యజ్ఞపురుషునిగా ఉపాసించబడతాడు. ఈ జంబూ ద్వీపంలో భరతవర్షము మరింత శ్రేష్టమైనది. దేవతలు సైతం భరతవర్షమునందు జన్మించిన వారిని ధన్యులుగా భావిస్తారు. ఇక్కడ జన్మించిన వారికి మాత్రమే స్వర్గము, మోక్షము కలుగుతాయని విష్ణు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంత గొప్ప జంబూ ద్వీపం గురించి, భరతఖండం గురించి విన్నవారికి, చదివిన వారికి కూడా విశేష ఫలితాలు కలుగుతాయని మార్కండేయ పురాణంలో కూడా తెలియచేయబడినది. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.